చూసినా పసుపు జెండాలు, పెద్ద పెద్ద కటౌట్లు, సినిమా సెట్ ను తలపించే విధంగా ప్రధాన వేదిక అలంకరణ, గుమగుమలాడే విందు భోజనాలు, ఇవి కాక ఇంకెన్నో హైటెక్ హంగులతో మహానాడు నిర్వహణకు సిద్ధమవుతోంది తెలుగుదేశం. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పసుపు పండుగ కోసం భారీ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు తమ్ముళ్లు. రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతిలో జరగబోయే మహానాడు కోసం అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు తమ్ముళ్లు. సీనియర్ నాయకులంతా తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 5 ఐపీఎస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 40,000 మంది ప్రతినిధులు మహానాడుకు హాజరు కానున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. మహానాడుకు వేదికైన తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ను ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననుండటంతో భద్రత పోలీసులకు సవాల్గా మారింది. అందుకే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు సభ్యత్వ నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమవుతుంది. మంత్రి నారాయణతో పాటు ఇతర నేతలు ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూస్తే దేశం నలుమూలల నుంచి తిరుపతికి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. వారితో పాటు స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహించేలా దృష్టి పెట్టారు టీడీపీ నేతలు. 40,000 మంది ప్రతినిధులు వస్తారని భావిస్తున్నా అంతకన్నా ఎక్కువగా 50,000 వరకు అవకాశాలున్నాయని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు పార్టీ నేతలు. 5,000 మంది 50,000 మంది వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. దానికి కూడా మేము ప్రిపేర్గా ఉన్నాము. 45,000 నుంచి 50,000 మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే ప్రిపరేషన్లోనే ఉన్నాం. కాబట్టి అంచనాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అంటే ఇక్కడ రాయలసీమలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక్కడ పెట్టినటువంటి మహానాడును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈసారి మహానాడులో సభా వేదిక స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది. రాయల్ లుక్ వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. వెనుక వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, హైటెక్ సిటీ, నవ్యాంధ్ర రాజధానికి సంబంధించిన చిత్రాలు తీర్చిదిద్దుతున్నారు. అలాగే వేదికకు 2 వైపులా ఎన్టీ రామారావుతో పాటు చంద్రబాబు కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు జరిగే 3 రోజులు గుమగుమలాడే పసందైన విందు భోజనం అతిథులకు వడ్డించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మెనూ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సీనియర్లే స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు.